భయం, ఆందోళన మనందరికీ బాగా తెలిసినవే కదా. మరి వీటికి ఒక వేదాంతపరమైన పరిష్కారముందా? ఈరోజు దాన్నే లోతుగా పరిశీలిద్దాం. అయితే అసలు మన భయానికి కారణమేంటి? మనం దేనికింతలా భయపడతాం? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఓ 2000 ఏళ్ల నాటి గ్రంథం లూకాసు వార్త ఏం చెప్తుందో చూద్దాం. ఈ గ్రంథం ప్రకారం మన ఆందోళనల వెనుక 3 ముఖ్యమైన కారణాలున్నాయట. 1. కపటత్వం, అంటే ఇతరుల ముందు గొప్పగా కనిపించాలనే తాపత్రయం. 2. భయం, ముఖ్యంగా మనుషులంటే భయం. ఇక 3. చింత, అంటే మన భౌతిక అవసరాల గురించిన ఆందోళన. సరే, ఈ విశ్లేషణను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే యేసు చెప్పిన ఓ శక్తివంతమైన కథను పరిశీలించాలి. అదే ధనవంతుడైన మూర్ఖుని ఉపమానం. ఈ కథలో ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి విపరీతమైన సంపదుంటుంది. అతను ఏమనుకుంటాడంటే, నా దగ్గర చాలా ఆస్తుంది, ఇక నా జీవితం భద్రంగా ఉంటుంది, నా చింతలన్నీ తీరిపోయినట్టే అనుకుంటాడు. అందుకే తన ప్రాణంతో ఇలా అంటాడు, ఇక సుఖంగా ఉండు, తిను, తాగు, సంతోషించు అని. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. దేవుడు ఆ వ్యక్తితో ఇలా అంటాడు, వెర్రివాడా, ఇదే రాత్రి నీ ప్రాణాన్ని నిన్నుంచి తీసుకుంటున్నారు. చూసారా, ఈ ఒక్క మాటతో అతని మూర్ఖత్వం మొత్తం బయటపడిపోయింది. అయితే ఇక్కడ అసలు సమస్యేంటి? అతని దగ్గర డబ్బుండటమా? కాదు. సమస్య అతని సంపద కాదు. ఆ సంపదంతా కేవలం తనకోసమే అని అతను అనుకోవడం. అతని ఆలోచనల్లో దేవుడు లేడు, పక్కనున్నవాళ్లేరు, సమాజం లేదు. అతని ప్రపంచం మొత్తం కుచించుకుపోయి కేవలం తను మాత్రమే మిగిలాడు. అందుకే ఎప్పుడూ నా పంట, నా కొట్లు, నా ఆస్తి అంటూ అన్నీ తనవే అంటాడు. మరి దీనికి విరుగుడేంటి? దేవుని విషయంలో ధనవంతుడిగా ఉండటం. చూశారా, ఈ కథ లూకా 12వ అధ్యాయంలోని అసలు సమస్యను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మన ఆందోళన ఎందుకొస్తుందంటే, మనం తప్పుడు విషయాలకు భయపడతాం, తప్పుడు వాటికి విలువ ఇస్తాం. అంటే దేవుడికన్నా మనుషులకే ఎక్కువ భయపడతాం. మన ఆధ్యాత్మిక స్థితి కన్నా మన ఆస్తులకే ఎక్కువ విలువ ఇస్తాం. అదే అసలు సమస్య. సరే, సమస్య ఇదే అయితే మరి పరిష్కారమేంటి? ఈ సమస్యను పరిష్కరించడానికి యేసు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్న మనల్ని ఓ లోతైన వేదాంత చర్చలోకి తీసుకెళ్తుంది. దీనికి క్రైస్తవ వేదాంతం ఒక్కటి కాదు, ఏకంగా 3 విభిన్నమైన కాని ఒకదానికొకటి సహాయపడే దృక్కోణాలను మన ముందుంచుతుంది. శిలువ వెనుకున్న అర్థాన్ని ఈ 3 కోణాల్లోంచి మనం చూడొచ్చు. ఈ 3 సిద్ధాంతాలేంటో, అవి ఏ ప్రశ్నలకు సమాధానమిస్తాయో ఈ పట్టిక మనకొక ఐడియా ఇస్తుంది. మొదటిది దండన ప్రత్యామ్నాయం. ఇది మన అపరాధానికి సంబంధించినది. రెండోది క్రీస్తు విజేత. ఇది మన బానిసత్వానికి సమాధానం. మూడోది నైతిక ప్రభావం. ఇది మన ప్రేరణకు సంబంధించింది. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి సిద్ధాంతం పేరు దండన ప్రత్యామ్నాయం. దీన్ని మనం ఒక కోర్ట్రూమ్ డ్రామాలా ఊహించుకోవచ్చు. దేవుడి న్యాయం ప్రకారం పాపానికి శిక్ష పడాలి. అయితే మన స్థానంలో యేసు నిలబడి మనకు పడాల్సిన శిక్షను ఆయనే భరించారు. మన అపరాధాన్ని ఆయన మీద వేసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రత్యామ్నాయమన్నమాట. ఆన్సెల్మ్, కాల్విన్ లాంటి గొప్ప వేదాంతులు ఈ సిద్ధాంతాన్ని బలంగా సమర్థించారు. న్యాయవంతుడైన దేవుని ముందు మన పాపం ఒక చట్టపరమైన సమస్య అని, ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ ప్రత్యామ్నాయం జరిగిందని వాళ్లు వివరించారు. ఇక రెండో సిద్ధాంతం క్రీస్తు విజేత. దీన్ని మనం ఒక యుద్ధ భూమిలా భావించవచ్చు. ఇక్కడ శిలువ అనేది ఒక విశ్వయుద్ధం. పాపం, మరణం, సాతానులాంటి శక్తులు మానవాళిని బందీలుగా చేసుకుంటే, యేసు తన మరణం మరియు పునరుత్థానం ద్వారా ఆ శక్తులన్నింటినీ ఓడించి మనకు స్వేచ్ఛనిచ్చారు. గుస్తావ్ ఫాలెన్ లాంటి ఆధునిక వేదాంతులు ఈ సిద్ధాంతంపై ఎక్కువ దృష్టి పెట్టారు. వారి ప్రకారం యేసు ఒక విమోచకుడు, శత్రుశక్తులపై విజయం సాధించిన ఒక హీరో. ఆదిమ క్రైస్తవ సంఘాల్లో ఈ భావన చాలా బలంగా ఉండేది. ఇక మూడోది నైతిక ప్రభావం. దీన్ని మనం ఒక క్లాస్ రూంలాగా చూడొచ్చు. ఇక్కడ శిలువ అనేది దేవుడి ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ, ఒక పాఠం. ఆ నిస్వార్థమైన ప్రేమను చూసి మనం ప్రేరణ పొంది, పశ్చాత్తాపపడి మన జీవితాలను మార్చుకోవాలన్నదే దీని ఉద్దేశం. పీటర్ అబెలార్డ్ లాంటి మధ్యయుగపు ఆలోచనాపరులు ఈ అంశాన్ని నొక్కి చెప్పారు. ఇది ఏదో చట్టపరమైన లావాదేవీ కాదు, లేదా యుద్ధంలో గెలవడం కాదు, ఇది పూర్తిగా సంబంధానికి సంబంధించింది.
దేవుని అపారమైన ప్రేమను చూసి మన హృదయాలు కరిగి మనం లోపలి నుండి మారాలన్నదే దీని సారాంశం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ మూడింటిలో ఏది కరెక్ట్? బహుశా సరైన ప్రశ్న అది కాదేమో. ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడు కలిసి మనకొక పూర్తి చిత్రాన్ని ఎలా ఇస్తాయో చూద్దాం. చూడండి, ఇవి ఒకదానికొకటి ఎలా సహాయపడతాయో. దండనా ప్రత్యామ్నాయం మన అపరాధాన్ని పరిష్కరిస్తుంది, అంటే చట్టపరంగా మనల్ని దేవునితో సరిచేస్తుంది. క్రీస్తు విజేత మన బానిసత్వాన్ని పోగొడుతుంది, అంటే చెడు శక్తుల నుండి మనల్ని విడిపిస్తుంది. ఇక నైతిక ప్రభావం మన ప్రేరణను సరిచేస్తుంది, అంటే మనల్ని మార్చి మంచి జీవితం గడపడానికి ప్రేరేపిస్తుంది. చూసారా, ఒక్కోటి మన సమస్యలోని ఒక్కో భాగాన్ని పరిష్కరిస్తుంది. నిజానికి ఈ రోజుల్లో చాలామంది వేదాంతులు ఇదే చెప్తున్నారు. ఈ మూడు సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి పోటీపడేవి కావు, ఒకదానికొకటి పూరకాలు. శిలువ ద్వారా సాధించిన గొప్ప కార్యంలోని ఒక్కో కోణాన్ని ఒక్కో సిద్ధాంతం మనకు వివరిస్తుంది. సరే, శిలువ వెనుక ఇంత సమగ్రమైన పరిష్కారముందని అర్థం చేసుకున్న తర్వాత మరి మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ భయాలు, ఆందోళనల సంగతేంటి? దేవుడికంటే మనుషులకే భయపడటం, ఆధ్యాత్మికత కంటే ఆస్తులకే విలువ ఇవ్వడం, ఈ సమస్యల పట్ల మన దృక్కోణం ఎలా మారాలి? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.